స్పెషల్ ఇంటెన్సివ్ డివిజన్ పేరుతోటి మొత్తం ఓటర్ల లిస్టుని తిరగదోడేటువంటి ప్రయత్నం జరుగుతున్నది. దీనివల్ల ఇప్పటికే 15 లక్షల మంది ఓట్లు కోల్పోయారు. మరొక 45 లక్షల మంది ఓట్లు త్రిశంగ స్వర్గంలో ఉన్నాయి. ఉంటాయో పోతాయో తెలియదు. ఈ రోజు ఈ సర్ అనేటువంటి సిస్టమ్ రేపొద్దున దేశం అంతా అమలు జరుపుతామని ఎన్నికల కమిషన్ ఇప్పుడుగా ప్రకటించింది. సర్ అనేది స్వాతంత్రానంతరం మొట్టమొదటిసారి దేశంలో ఓటరు నేను ఓటర్నే నాకు ఓటు ఇవ్వండి అని తనను తాను రుజువు చేసుకోవాల్సినటువంటి బాధ్యతను ఓటర్ మీద పెట్టారు. ఇది అత్యంత అప్రజాస్వామికమైంది, నిరంకుశమైనటువంటిది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ఈరోజు హైజాక్ తీసుకొని వెళ్తా ఉంది కేంద్ర ప్రభుత్వం, బీజేపీ. ఇప్పటిదాకా పౌరులకు ఏదన్నా ఒక హక్కు ఉందంటే ఒకే ఒక్క హక్కు, అది ఓటు హక్కు. ఇక మిగతా ఏ హక్కులు లేవు. దాదాపు అన్ని హక్కులు హరించేశారు. ఇప్పుడు ఈ ఓటు హక్కును కూడా తీసిపారేస్తున్నారు. వలసలు పోయిన వాళ్ళు కావచ్చు, లేదా మైనార్టీలు కావచ్చు, లేదా బీజేపీ వ్యతిరేకులు కావచ్చు, బలహీన వర్గాలు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ మాట కాదన్నటువంటి వాళ్ళకి నీ పుట్టిన తేదీ సర్టిఫికేట్ తీసుకురా, నీ తల్లిదండ్రుల ఆలుమాలు తీసుకొని రా, వాళ్ళు ఎక్కడ పుట్టారు ఎక్కడ పెరిగారు, ఇవన్నీ దేశంలో ఎవరికైనా సాధ్యం అవుతుందని అడుగుతున్నాను. అమిత్ షా, మోడీ అయినా వాళ్ళ పూర్వీకుల వివరాలు డాక్యుమెంటరీలు ఇవ్వగలరా అని అడుగుతున్నాను. బెంగాలీ భాష మాట్లాడే వాళ్ళంతా బంగ్లాదేశీలట. ఇది ఎక్కడిది? ఇది అసలు అటువంటి వాళ్ళకి ఈ దేశంలో ఉండేటువంటి ఇది ఉంది, హక్కు ఉందని అడుగుతున్నాను. బెంగాలీ భాష మాట్లాడితే వాళ్ళంతా బంగ్లాదేశ్లో అవుతారా? ఇది ఎక్కడ గౌరవం? ఇది ఇందువలన ఈరోజు ఎన్నికల కమిషను పప్పెట్లాగా కేంద్ర ప్రభుత్వం చేతిలో పప్పెట్లాగా మారిపోయింది. వాళ్ళు ఏది చేయమంటే అది చేస్తున్నారు. ఒక 5-6 సంవత్సరాల క్రితం దేశంలో పెద్ద ఎత్తున డ్రైవ్ చేసి మీరు ఓట్లు చేరండి అని క్యాంపెయిన్ చేసి ఫ్లెక్సీలు పెట్టి, బోర్డులు పెట్టి, ఇల్లులు తిరిగి అందరినీ ఓట్లు చేర్పించారు. కొత్త ఓటర్లని ప్రోత్సహించి మరీ చేర్పించారు. ఈ రోజు మోడీ గెలుస్తాడని గ్యారెంటీ లేదు. మొన్న ఎన్నికల్లో దెబ్బతిన్నాడు, మళ్ళా రేపు పోతాడు. ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు పోతాడని. ఏదో రకంగా అధికారాన్ని అడ్డమైన గడ్డి కరిసైనా సరే అధికారాన్ని నిలబెట్టుకోవటానికి ఈరోజు మొత్తం ఎన్నికల సిస్టమ్నే తారుమారు చేసి దాన్ని హైజాక్ చేసి పార్లమెంటరీ వ్యవస్థను తను గుప్పెట్లో పెట్టుకోవటానికి కుట్ర పన్నుంది. అందుకని సర్ అనేది ఇది ఇంటెన్సివ్ రివిజన్ కాదు, ఇది మొత్తం రివైజ్ చేసేసి ఓట్లు లేకుండా గల్లంతు చేసేదానికి, తమకు అనుకూలమైన వాళ్ళని మాత్రమే ఓట్లు ఉండే విధంగా చేసుకోవటానికి ఈరోజు పొందుతున్నటువంటి కుట్రను తిప్పికొట్టాలి. ఈ రోజు బీహారు, రేపొద్దున దేశం అంతా అమలు చేస్తామంటున్నారు. ఆంధ్రప్రదేశ్ కూడా వస్తుంది. ఈ ఆంధ్రప్రదేశ్ లోనే చదువుకున్నటువంటి కొద్ది గొప్ప ఉన్నారు. బీహార్లో అసలు 80% చదువు కూడా రాదు. ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్న చోటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే పైకి కిందకి చూస్తుంటారు. అటువంటిది పూర్వీకుల వివరాలు. అందుకని ఈ సర్ అనేటువంటిది, ఇది సర్ అంటే ఇంగ్లీష్ ఎస్ఐఆర్ సర్, బ్రిటిష్ వాళ్ళు ఇచ్చే బిరుదు ఇది. అంటే సామ్రాజ్యవాదుల దగ్గర నుంచి అరువు తెచ్చుకున్నటువంటి పేరు ఇది. ఈ పేరును దీన్ని తగిలిచ్చారు. ఇంతకుముందు పౌరసత్వ చట్టం తెచ్చారు. దాన్ని ఆ రోజు ప్రజలు తిప్పికొట్టారు. ఆ పౌరసత్వం అంటే నువ్వు విదేశీయుడో భారతీయుడో నిరూపించుకోవాలి, ఆ తర్వాత నీకు పౌరసత్వం అని చెప్పని. దాదాపు దానికి సమానంగా ఉంది ఇప్పుడు ఈ సర్. అంటే దొడ్డిదారిన పౌరసత్వ హక్కుని నిరూపించుకున్నటువంటి బాధ్యతను ఓటర్ల మీద పెట్టారు. అందులో పైగా ఆధార్ చెల్లదట. ఎన్నికల కమిషన్ స్వయంగా ఇచ్చిన ఎన్నికల కమిషన్ ఐడి కార్డు కూడా చెల్లదట. ఇది ఎక్కడ గౌరవం? ఎందుకు? పనికి మన చెత్త ఎన్నికల కమిషన్ చెత్త పుట్టలు వేయటానిక? మీరు ఇచ్చిన గుర్తింపు కార్డే చల్లదు, మేము గుర్తించమని మీరే అంటే ఎందుకు ఆ కార్డు ఇచ్చారు? అంటే ఎన్నికల కమిషన్ విలువ లేదని చెప్పటమే. ఈ రకమైనటువంటి అప్రజాస్వామిక పద్ధతులన్నింటిని కూడా అనుసరిస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రతి ఓటర్కి ఇది ప్రమాదం. అందువలన ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కళ్ళు, ఓటు హక్కు పొందాలనుకునే వాళ్ళు ఈ సర్ని వ్యతిరేకించి ఈ దేశంలో, మన రాష్ట్రంలో దీన్ని అపోజ్ చేయాలని చెప్పని యావన్న ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా మేము ఇక్కడ అన్ని రాష్ట్రాలు కూడా ధర్నాలు, సిపిఎం ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహిస్తున్నాం. ప్రజాస్వామికవాదులు, మోహంపక్షులు అందరూ కూడా దీన్ని బలపరుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా సపరేట్ గా ఆందోళన చేస్తా ఉంది. ప్రతిపక్షాల ఆందోళన తలొగ్గి ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ తన తీరు మార్చుకో